హాయ్ అండి. హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్యని. ఈరోజు నేను గాజర్ హల్వాని ప్రిపేర్ చేశానండి. అదే రెడ్ క్యారెట్స్ ఉంటాయి కదా, ఆ హల్వాని ప్రిపేర్ చేశాను. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. ఇలా 1/2 కిలో రెడ్ క్యారెట్ని బాగా శుభ్రంగా కడిగి పీల్ తీసి ఇలా గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక మందపాటి కడాయిని తీసుకొని అందులో ఒక 2 స్పూన్ వరకు గీ యాడ్ చేయాలి. గీ యాడ్ చేసి మనం ముందుగా కట్ చేసుకునే డ్రై ఫ్రూట్స్ని అన్నీ బాగా వేయించుకోవాలండి. నేనైతే జీడిపప్పు, బాదం అండ్ కిస్మిస్ని తీసుకున్నాను. మీరు పిస్తా కూడా తీసుకోవచ్చు. ఇవి వేగాక మనం ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే కడాయిలో మనం గాజర్ని ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా నేతిలో వేయించుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగినాక దగ్గర పడుతుందండి. అప్పుడు మనం 1/2 లీటరు ఫ్రెష్ క్రీమ్ మిల్క్ ఏమొచ్చి ఇలా మరిగించుకొని మీగడతోనే ఇందులో వేయాలండి. వేసినాక ఇప్పుడు ఈ పాలల్లో ఈ క్యారెట్ తురుము అనేది బాగా ఉడకాలి. పచ్చివాసన పోయే వరకు ఉడకాలి. చూడండి, ఈ విధంగా ఉడికినాక ఇది కొంచెంగా దగ్గర పడుతుంది. ఇప్పుడు మనం ఈ పాయింట్లో మనం ఒక 3/4 కప్ వరకు షుగర్ వేసుకోవాలండి. తర్వాత ఈ ప్లేస్లో మనం ఒక పచ్చి కోవాను కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగర్లెస్ కోవాను కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నా దగ్గర కోవా లేదు కనుక నేను వేయలేదు. మీ దగ్గర కోవా అవైలబిలిటీ ఉంటే కోవా వేసుకోవచ్చండి, చాలా టేస్ట్ ఉంటుంది. షుగర్ యాడ్ చేశాక కొంచెం ఇలా నీరుగా అవుతుందండి. దీన్ని కొంచెం చిక్కగా దగ్గర పడనివ్వాలి. అప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్, ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేయాలండి. అంతేనండి, సింపుల్గా ఈజీగా గాజర్ హల్వా. మనకు స్వీట్ తినాలి అనేటప్పుడు మనం ఈ గాజర్ హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చండి. షుగర్కి బదులు బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే షుగర్ యాడ్ చేశాను. లాస్ట్ దించే ముందు ఒక 1.5 స్పూన్ వరకు గీని యాడ్ చేసుకున్నాను. అంతే అండి, సింపుల్గా గాజర్ హల్వా ప్రిపేర్ అయిపోయింది. ఈజీగా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి. మీకు నచ్చిందా? మరి మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో చెప్పండి. మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అందరూ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.